ప్రతి గురువారం ఆశ్రమంలో అన్నదానం జరిగింది. పార్సిల్స్ చేసి వృద్ధులకు పంపిస్తాము. ఉదయం 5 గంటలకి ఆశ్రమానికి చేరుకొని వంట కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ఈరోజు గురువారం అన్నదానంలో వైట్ రైస్ అయిపోయింది, గోంగూర పప్పు, ఇంకోటి బెండకాయ పులుసు. ఈ మిగిలిన బెండకాయలతో చట్నీ చేస్తాం. కొంచెం ఇక్కడ వరకు కొత్తిమీర బెండకాయలు కలిపి చట్నీ చేస్తాం. కొంచెం ఇక్కడ వరకే, ప్యాకింగ్లో కాదు. బెండకాయ పులుసు రెడీ అవుతుంది. గోంగూర పప్పు రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది. ప్యాకింగ్ అటు రుచిగా ప్యాకింగ్ జరుగుతుంది. టేస్టీగా ఉండే గోంగూర పప్పు చూపిస్తా. రెడీ అయిపోయింది. వేడి వేడి పప్పు, గోంగూర పప్పు మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం. దుర్గాప్రసాద్ గారు అని ఓన్లీ సర్వీస్ చేయడానికే వచ్చారు, వంట చేయడానికి కాదు. ఓన్లీ సర్వీస్. ఆశ్రమం అన్నదానాలు ముసలి వాళ్ళకని అది నచ్చి ఓన్లీ సర్వీస్ కోసమే. మార్నింగ్ 4 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైము 8 అయింది. 8 గంటలకి 35 కేజీలు రైసు, 5 కేజీలు పప్పు, 15 కేజీలు బెండకాయల పులుసు. ఇది మా మెనూ. ఇవాళ మీకు జూమ్లో చూపిస్తా పప్పు ఎంత బాగుందో. అది పప్పు వండిన ఫుడ్ అంతా ఇట్లా ప్యాక్ చేసేసి దేనికది కవర్స్లో కట్టేసి కర్రీ, కూర, పప్పు ఇట్లా 1 ప్యాక్గా చేసి ఏ ఊరికి ఆ ఊరు సపరేట్గా బ్యాగ్స్లో పెట్టుకొని తీసుకొని వాలంటీర్ సిస్టమ్ లాగా ఇచ్చేసి వస్తాము. ఇక్కడ మేము 400 పార్సిల్స్ 4 విలేజెస్ వరకు ఇస్తాము. ఇలాంటి వృద్ధులకి మేము సప్లై చేస్తాం ఫుడ్ని. అన్నదానం లాంటి మంచి పని చేసే అవకాశాన్ని కల్పించిన స్వామీజీకి, ఆ సాయినాథుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.